ఫీలింగ్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ భగవద్గీతతో ఈ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ని మనం కాల్చేయాలి. ఇప్పుడు మీకు అందరికీ ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తా. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది. మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్. ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టుకు ఒక కొమ్మ ఉంది, స్ట్రైట్గా ఉంది కొమ్మ. ఆ కొమ్మను పట్టుకొని మనం వేలాడుతున్నాం అనుకోండి. ఓకే, ఆడుకుంటూ ఉన్నాం, మంచిగా ఆడుకుంటున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్తా. ఆ పెద్ద చెట్టుని కింద మనం కొమ్మకి పట్టుకొని ఉన్నాం, మనం ఆడుకుంటుంటాం కదా. ఒక్కొక్కసారి ఒకటి ఇట్లా పుషప్ ఏదో చేస్తూ ఉంటాడు, ఒకటి ఇట్లా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆడుకుంటుంటే ఈ చెట్టుని ఏనుగు తొండం తీసుకొని చెట్టును పడేద్దామని ట్రై చేస్తుంది. చెట్టుని తొండం తీసుకొని చెట్టుని ఎత్తి పడేద్దామని ట్రై చేస్తుంది. ఓకే, ఇదొక్కటే కాదు. చెట్టు కొమ్మ దగ్గర మనం ఎక్కడైతే ఆడుకుంటున్నామో ఆ చెట్టు కొమ్మ చెట్టుకు అటాచ్ అయి ఉంటుంది కదా. ఈ అటాచ్ అయిన చోట 2 ఎలకలు కొరుకుతున్నాయి కొమ్మని. కొరుకుతున్నాయి, 2 ఎలకలు కొరుకుతున్నాయి. అంటే కొమ్మ కొద్దిసేపట్లో ఇంకొక రిస్క్ ఏంటి తెలుసా? కింద ఒక కొలను ఉంది. ఇది మనం ఎక్కడైతే ఆడుకుంటున్నామో కరెక్ట్ మన కింద ఆ పాండ్లో రకరకాల పాములు ఉన్నాయి. ఓకే, క్రొకడైల్స్ కాదు, పాములు. సో ఇప్పుడు ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో ఏనుగేమో చెట్టును పడేస్తుంది, ఎలకలేమో కొమ్మను కొరుకుతున్నాయి, పడితేనేమో కింద పాములు ఉన్నాయి. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నేను చెప్పాను అనుకో వీడేం చేస్తున్నాడో ఇక్కడ, మీరందరూ వాడిని ఏమంటారు తెలుసా? పెద్ద ఫూల్.